బృందావన్ కాలనీ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన సోనియా అగర్వాల్ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుంది. అయితే రీసెంట్ గా తన మ్యారేజ్ లైఫ్ స్ప్లిట్ అవడంతో మళ్లీ తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందట. రీసెంట్ గా ఓ నిర్మాత తన చిత్రంలో నటించమని అడిగితే దిమ్మ తిరిగిపోయే రెమ్యూనరేషన్ అడిగిందట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చేరువ కోరే తరుణం, ఇరు ఎదలలు మెల్లని చలనం, ఇక రాత్రులు ఇంకొక నరకం, వయసులా అతిశయం. ఇది కట్టిన నడిచే పరువం, ఇక కలలతో తమ తమ రూపం, వీళ్ళు కోరును నిప్పుతు స్నేహం, దేవుని రహస్యము. హృదయంలో పలికే భాష, వెలవెలగా వినిపించే ఘోష. కట్టుకని కాలాలు, కరిగిపోవు సమయాలు, చెరిగిపోని ముఖ్యలేనా, చూపురాయులే విసలు మారు గమ్యాలు, ఒంటరిగా పయనం చేయు. 4 ఏళ్ల క్రితం 7 బృందావన్ కాలనీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనియా అగర్వాల్. యూత్ ఆడియన్స్ ఆ సినిమాను ఎగబడి చూశారు. ఆ తర్వాత కొన్ని తమిళ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ 7 బృందావన్ కాలనీ దర్శకుడు సెల్వా రాఘవన్ ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే రీసెంట్ గా ఆండ్రియా అనే భామతో సెల్వా రాఘవన్ లవ్ అఫైర్ సాగిస్తున్నాడని తెలియటంతో సోనియా మ్యారేజ్ లైఫ్ స్ప్లిట్ అయింది. దీంతో మళ్లీ తెరపైకి రావాలని సోనియా ట్రై చేస్తోంది. అయితే రీసెంట్ గా ఓ తమిళ నిర్మాత తనతో సినిమా చేస్తారని ఉత్సాహంగా ముందుకొచ్చాడట. ఎంత ఉత్సాహంగా ముందుకొచ్చాడో అంతే వేగంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడట. కారణం, ఆ సినిమాలో నటించేందుకు 60 లక్షల రెమ్యునరేషన్ అడిగిందట సోనియా. మ్యారేజ్ చేసుకుని యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన సోనియాకు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయటమే కష్టం అనుకుంటున్న తరుణంలో ఒకేసారి ఇంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో షాక్ తిన్న ఆ నిర్మాత మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడట. ఇలా రెమ్యునరేషన్ విషయంలో సోనియా కొండకి కూర్చుంటే మరి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయటం కష్టమే. Okay, yes.